గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు విషయం అర్థం కావట్లేదురా. ఏంట్రా ఈ సీను క్లాస్ కి సెక్యూరిటీతో వచ్చేవాడు, ఈ రోజు ఎగ్జామ్ కూడా సెక్యూరిటీతో వచ్చాడేంట్రా? పరీక్ష రాసేవాడికి సెక్యూరిటీ ఎందుకంటావు? నాకు మాత్రం ఏం తెలుసు. వారం రోజుల క్రితమే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇంతకు ముందున్న పీసీని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఏదో జరిగి ఉంటుంది, అందుకే సెక్యూరిటీ పెట్టుంటారు. యాభై 52 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల మన కాలేజీలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ని సాధించి మన కాలేజీకి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాస్ని అభినందించడానికే ఈ సభను ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు శ్రీనివాస్ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. యూ వెల్కమ్. నమస్తే మేడం. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన జిల్లాకి కొత్త కలెక్టర్గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నాను. మేడం, ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ. నేను ఒకప్పుడు స్టూడెంట్నే కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్ గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేది ఒకటే, కష్టపడి చదవకండి. చదువంటే ఇష్టపడి చదవండి, చదువుని ప్రేమించి చదవండి, చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్య సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్ లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్లలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం, చెప్పండి మేడం. Wait, wait. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా సీను చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది. మళ్ళీ మీ ఊరి పేరు నిలబెట్టావయ్యా. ఏమైనా ప్రజలారా, ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు, జబ్బులు, అప్పులు, అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి. కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా? అయ్యా, ఒక క్వార్టర్ అయితే 2 క్వార్టర్లు ఉచితం అనే పథకం పెట్టండి. వచ్చే ఎలక్షన్ లో మా తాగబోతుల ఓట్లన్నీ మీకే. అరే, ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి. అయ్యా, మా సమస్య అది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే శ్రమదానం చేస్తాం. ఆసుపత్రి కట్టుకోండి బాబు. అలాగే 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 అన్నాం కదయ్యా. మీ అందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట. కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా అల్లుడు గారు. చూడండి, అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది ధ్యానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈ రోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేస్తావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. ఏమిటమ్మా లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది? నువ్వు నీళ్ళు వేసుకున్న విషయం విన్న దగ్గర నుంచి
ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తోంది. రేపు బాబు పుట్టాక వాడి కాలు కింద పెట్టనిస్తుందో లేదు మరి. ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా. ఆ కాసేపన్నా ఇస్తాను. సంతోషం అన్నట్టక్క, నీ రోజు కుంకుమకి పాలు వేసుకుని తాగాలి. అప్పుడే దబ్బ పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. లక్ష్మి, ఆగు. అక్క, ఆగు. పడిపోతాయి. జాగ్రత్త. మెల్లగా. అక్క, ఆగు. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. ఇల్లంతా హడావుడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి. మన సుమతి. ఆగాగు. ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళు వేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా, పండంటి బిడ్డని కనాలి. నీకేం కావాలో చెప్పు. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు. జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏం అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అబ్బాయి, ఏం లేదు నాన్న గారు, ఇన్నాళ్ళకి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ్రయించి కడుపు పండక ముందే కాయగానే పెంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడున్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగేనయ్యా. నుప్పే నీకెందుకురా ఈ పందేలు? ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని వాడికి సేవలు చేస్తున్నావు. ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పడతాలే. Once upon a time, there was a చూడమ్మా. king. ఆ సంటూ ఒకసారి చూడమ్మా. ఎక్కడ? K-I-N-G, king. ఈడు ఉన్నాడు, చదువు సట్టుబండ లేకుండా ఆట పాట అంటూ బలాదూరు తిరుగుతున్నావు. ఆ పౌచుడు కృష్ణమూర్తిలాగా అసలు ఇడికి అన్నం ఎలా పెడుతున్నావే? కంచంలో. అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని. ఇలా పెట్టే, ఇలా ఇడు బాగుపట్టే ఈ జన్మకి బాగుపట్టే. పోలేరా? అందరికి నేను లోకువా, నాకు నంబిరామయ్య లోకువా అని. నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకువేరా? మాట్లాడితే చాలు నువ్వు సామెతలు మొదలెడతావు. సామెతల సరస్వతి నువ్వు ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా? సామత లేని మాట, ఆడదలేని ఇల్లు అందంగా ఉండవురా అబ్బి. ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరే ఏం పని లేదురా బాబు. ఇది చూడురా, ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో. చూడు చూడు చూడు. ఇది చూడడానికి అంతంగా ముచ్చటగానే ఉంది, కానీ ఇది ఎవరు కూడెడుతుందా? కూర్చోటంది. చదువు లేకపోతే రేపు కూలో ఆలో చేసుకోవాలి. నాన్న, నాన్న, నేను ఈ గడ్డి నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా. పర్వాలేదు నాన్న. వద్దురా నువ్వు చదువుకుని మంచి మార్కులు సరే. నా నాన్న కదా. ఒరేయ్ చిన్నోడా, నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా. కొట్టేనట. ఆడేం నటించటం లేదు. ఈడుకున్న బుద్ధి ఆ పెద్ద ఓడుకుంటచ్చుగా. వాడికేంట్రా, ఆడి తాతలాగా మేలిమి బంగారం. బంగారమే. నువ్వు మా ఆయని తులాల లెక్కన అమ్మేవు, నేను కేజీ లెక్కన అమ్మాలి. నువ్వు కప్పు గెలవగానే నిన్ను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నాను రా. కానీ అట్ట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానత్తావని భయం వేసిందిరా. అతకే అట్ట చేయలేదు. రాజ్యం మన కొడుకు చూడు ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు. అందరూ వచ్చి టికెట్లు తీసుకోండి. ఏ పై ఆఫీసులో చెకింగ్ వస్తాడు, అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. ఒరే అబ్బాయిలు, లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. లోపలంతా ముదిరిగానే కదయ్యా, కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగానైనా పీల్చుకుంటాం. కర్మ, వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. లోపలంతా ఖాళీ పెట్టుకోండి. మమ్మల్ని వదిలేరా బాబు, చెప్పాలా? ఏంటి తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావా? అక్కడ పట్టుకోవాలని బాబా సిగ్గేస్తుంది. చాలా మంచి పని చేశారండి. కూర్చోరా. హాయ్ డార్లింగ్, ఏంటి మంచి విషయాలు బాబా చాలా స్మార్ట్ గా ఉన్నావు బాబా.
ఏం చేస్తావు ఇప్పుడు? టికెట్ 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 నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా బాబా అన్నుడు టికెట్ తీసుకోలేదు. ఒరే బామర్తి వచ్చి టికెట్ తీసుకోరా. సరే సరే ఒక టికెట్ ఇవ్వు. నీ కరెక్ట్ టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్, నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. బయట అయిపోతే ఏంట్రా టికెట్ తీసుకోమంటే ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. ఒరే నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేను. వెళ్ళబా వెళ్ళి కూర్చో. నేను టికెటే అడగను. వెళ్ళు. ఆహా టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏయ్. అందరూ లోపల కూర్చోండి. రేయ్, చూసుకోకండి జాగ్రత్త. రేయ్, ఎక్కడయ్యా? రేయ్, రేయ్, మెల్లగా రా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.